నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాన్ని మరువగలనా? కొన్ని విషయాలు మనం మర్చిపోకూడదు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో, యోబు గ్రంథం 30:19వ వచనములో భక్తులు నేను బూడిదను దుమ్మును ధూళిని అని తగ్గించుకున్నట్లు ఈ 40 రోజులు కూడా ప్రభు యొక్క శిలువ శ్రమలు తలంచుకొనొచ్చు మనము తగ్గింపు కలిగి నా శ్రమలు ఏ పాటివి అనిపించేటట్లు చేస్తాయి. ఇంకా మనం చూసే ప్రభు యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మన శరీర ఆత్మీయ జీవితముకు ఎంతో మేలు కలిగిస్తుంది. మన శ్రమలను కూడా మనము జయించగలం. బైబిల్ ప్రకారంగా చూస్తే మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఏలియా గారు 40 దినములు ఉపవాసం ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇంకా మనం చూస్తే పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు మహిమ శరీరముతో యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు జీవించారు. గనుక ఈ 40 రోజులు కూడా మనము ఎంతో భక్తి శ్రద్ధలతో చేయగలిగితే చాలా మేలు దొరుకుతుంది. ఈ లెంటు సీజన్గా కాకుండా స్పిరిచువల్గా సీరియస్గా మనం తీసుకొని చేయగలిగితే చాలా కార్యాలు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దైవ శక్తి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. గనుక సిలువను గూర్చిన వార్త మనకు శక్తి బలమై ఉన్నది. గనుక తప్పకుండా మనం ఈ 40 రోజులు చేయాలి. ఆచారముగా అనంటే విభూది పూసుకోవడం, బూడిదలో కూర్చోవడం, మాలలు వేసుకోవడం ఆచారం అవుతుంది. కానీ 40 రోజులు మందిరములో కూడుకోవడం, ఇంటింటా ప్రార్థనలు చేసుకోవడం అది ఆచారం ఎందుకు అవుతుంది? ఇది ప్రభు మీదున్న ప్రేమ ఇష్టాన్ని చూపిస్తుంది. చాలామంది సిలువ ధ్యానాలు చేయాలా అని అంటున్నారు. చేస్తే తప్పేముందండి? ఈనాటి ఊరుకులు పరుగులు జీవితంలో మనిషి దేవునికి దూరమైపోతున్నాడు. ఆదివారం మాత్రమే వచ్చే విశ్వాసి 40 దినములు కూడుకుంటే ఎంత బాగుంటుంది. 40 రోజులు కూడుకోవడం ఎంత సంతోషము.